వాసవి జ్యోతిషాలయం కేకేడి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మొన్న మనం మేషరాశి గురించి అలాగే వృషభ రాశి గురించి చెప్పుకోవడం జరిగింది. ఆ రాశుల్లో జన్మించిన వారి జన్మ నక్షత్రాలు ఎలా ఉంటాయి, వారు ఏ దేవుని ఆరాధించాలి, అలా ఏ రత్నం ధరించాలనే దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మిథున రాశి గురించి మనం చర్చించుకుందాం. మిథున రాశిలో జన్మించిన వారు మృగశిర నక్షత్రం 3-4 పాదముల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారు, అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు మిథున రాశిలో జన్మిస్తారు. వీరి గురించి మనం ఇప్పుడు ఏ దేవుడిని ఆరాధించాలి, ఏ రత్నం ధరించాలనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ముందు మేషరాశి వృషభ రాశి గురించి చూడలేని వారు ఎవరైనా ఉంటే కనుక ఆ యొక్క వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మిథున రాశిలో జన్మించిన వారు మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, వీరు కుజుడు ప్రారంభ దశ కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల మంచి సంతానము కలుగుతుంది. అలాగే మంచి ధైర్య సాహసాలు కూడా వస్తాయి. ప్రతి దాంట్లో కూడా ముందుంటారు. అలాగే కుజుడి వల్ల గృహం లేని వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే సోదరుల వృద్ధి జరుగుతుంది. కుజుడి వల్ల మంచి ధైర్య సాహసాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 7 మంగళవారాలు వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం పలహారం తిన్నట్టయితే వీరికి వివాహం కూడా అవని వారు ఎవరైనా ఉంటే కనుక వివాహం కూడా శీఘ్రంగా అవుతుందని చెప్పవచ్చు. అలాగే వీరు ధరించేటటువంటి రత్నం పగడము 3.5 క్యారెట్లు పగడాన్ని రాయిని ఉంగరంలో చేయించుకుని వెండిలో కానీ బంగారంలో కానీ చేయించుకుని కుడి చేతి ఉంగరం వేలికి మంగళవారం నాడు కేజింపావు కందులు బ్రాహ్మణులకి దానం చేసి కుజహోరలో ఈ ఉంగరాన్ని ధరించినట్లయితే వీరికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు, శుభ ఫలితాలు ఇస్తాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారికి వీరు రాహుమాదశ ప్రారంభమవుతుంది కాబట్టి వీరు దుర్గాదేవిని ఆరాధించినట్లయితే వీరికి మంచి జరుగుతుంది. శుక్రవారం నాడు 11 శుక్రవారాలు దుర్గాదేవి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుని వీరు పులిహార నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి వచ్చిన భక్తులందరికీ పంచినట్టయితే వీరికి రాహు వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోయి అనారోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తొలగిపోయి శత్రువులు కూడా ఈ యొక్క రాహు మహాదశలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో శత్రువులు ఎవరైనా సరే వీరిని ఎదుగుతున్నప్పుడు ఎదగనివ్వకుండా చేస్తే ఆ శత్రువులను కూడా అమ్మవారు అడ్డుకుని వీరి యొక్క ఎదుగుదలని మంచి స్థానంలో ఉండేటట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. 11 వారాలు శుక్రవారాలు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుని పులిహార నైవేద్యం పెట్టినట్టయితే ఈ యొక్క రాహుమాదశ దోషం పోయి వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు వీరు ధరించవలసిన రత్నం ఏమిటంటే గోమేధకము 2.5 క్యారెట్ల పైన 3.5 క్యారెట్ల పైన గోమేధకము 3.5 క్యారెట్ల పైన బంగారంలో కానీ వెండిలో కానీ వేయించుకుని కుడి చేతి ఉంగరం వేలకి ఆదివారం కానీ మంగళవారం కానీ వీరు ధరించినట్లయితే ఆ యొక్క రాహుగ్రహ అనుగ్రహం వల్ల వీరు మంచి స్థానంలో ఉంటారు. అధికారుల ఒత్తిడి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు, అలాగే విదేశీ యానం గురించి కూడా ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా విదేశీయానం చేయదలుచుకుంటే ఈ రకమైన పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా వీరు విదేశీయానం కూడా చేస్తారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు మిథున రాశిలో జన్మించిన వారు, వీరికి గురు మహాదశతో ప్రారంభమవుతుంది కాబట్టి వీరు దత్తాత్రేయ స్వామి వారిని కానీ దక్షిణామూర్తిని కానీ ఆరాధించినట్టయితే మంచి చదువు లభించి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. వీరు గురువారం నాడు 5 గురువారాలను శనగలు తాలింపు పెట్టి దక్షిణామూర్తి గారి గుడికి కానీ లేకపోతే అలాగే సాయిబాబా ఆలయానికి కానీ వెళ్ళి ఈ యొక్క శనగలు తాలింపు పెట్టిన శనగలు నైవేద్యం పెట్టించి గోత్రనామాలతో అర్చన చేయించుకుని అక్కడికి వచ్చిన భక్తులకి పంచిపెట్టినట్టయితే వీరికి మంచి ఉద్యోగం లభిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. 5 గురువారాలు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేసుకోవాలి. అలాగే వీరు కనక పుష్య రాగాన్ని కుడి చేతి చూపుడు వేలికి 3.5 క్యారెట్ల పైన ఆ రాయిని బంగారంలో కానీ వెండిలో కానీ వేయించుకుని గురువారం నాడు శనగలు కేజింపావు బ్రాహ్మణులకి దానం చేసి
ఈ యొక్క ఉంగరాన్ని వీరు ధరించినట్లయితే వీరికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు ఆదివారం కానీ మంగళవారం కానీ వారు మినుములు కేజింపావు మినుములు దానం చేసి ఆ ఉంగరాన్ని ధరించినట్లయితే వారు కూడా మంచి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఈరోజు మిథున రాశి గురించి మనం చర్చించుకున్నాము. అలాగే కర్కాటక రాశి గురించి మరిన్ని విషయాలు చెప్తాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి 10 మందికి షేర్ చేసి నా యొక్క వీడియోలని మీరు అందరూ కూడా చూసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై వాసవి, జై జై వాసవి.